నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ దేశం సగర్వంగా సిద్ధమవుతున్న వేళ భారతదేశ భద్రతకు కుదిపేసే ఒక అత్యంత తీవ్రమైన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో మన ఆర్మీ కళ్ళు కప్పి దొంగదెబ్బ తీయాలని చూసే పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా మన దేశంలోకే గూఢచారులను పంపి మన సైనిక స్థావరాలపైనే నిఘా పెట్టింది. కానీ వారి కుట్రలను మన భద్రతా బలగాలు అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టాయి. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక గరుడుగట్టిన పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేశారు. దేశంలోని అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలు, రైల్వే వ్యవస్థలపై కన్నువేసి ఆ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఆ స్పై గురించి ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఆ గూఢచారి భారత్ లోకి ఎలా వచ్చాడు? అతని టార్గెట్ ఏంటి? ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరో తెలుసుకుందాం. ఎస్టీఎఫ్ అధికారుల చేతిలో పట్టుబడిన ఈ ప్రధాన నిందితుడి పేరు రాణా రౌఫ్ అలియాస్ వహాబ్ ఆలం. ఇతని స్వస్థలం పాకిస్తాన్లోని ఫైసలాబాద్. ఈ రాణా రౌఫ్ ఒక్కరోజు భారత్లోకి రాలేదు. దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం ఇతడు 2012వ సంవత్సరంలోనే నేపాల్ సరిహద్దుల గుండా ఎవరికంటా పడకుండా అత్యంత రహస్యంగా చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. కొద్ది కాలం పాటు నేపాల్లో తలదాచుకుని ఆ తర్వాత నెమ్మదిగా పశ్చిమ బెంగాల్కు చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఇన్నేళ్లుగా భారత్లో చలామణి అయ్యేందుకు వీలుగా ఇతడు పక్కా ప్లాన్తో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించాడు. ఒక నిర్దిష్ట చిరునామాతో ఉన్న ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలను పోలీసులు ఇతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇలా అక్రమంగా భారత్లోకి వచ్చిన రాణా రౌఫ్ ఏదో కూలి పనో వ్యాపారమో చేసుకుని బతకడానికి రాలేదు. భారత ఆర్మీకి సంబంధించిన అత్యంత రహస్యాలను పాకిస్తాన్ కు అమ్మేయడానికే వచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని కీలకమైన రైల్వే మార్గాలు, మిలిటరీ రైళ్ల కదలికలతో పాటు ఇండియన్ నేవీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పక్కాగా సేకరించి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చేరవేస్తున్నాడు. ముఖ్యంగా కోల్కతాలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక ఫోర్ట్ విలియం సైనిక స్థావరంపై ఇతడు ప్రధానంగా దృష్టి సారించినట్లుగా ఎస్టీఎఫ్ గుర్తించింది. ఆ ఆర్మీ బేస్ కు సంబంధించిన మ్యాప్స్, వీడియోలు, ఫోటోలను రహస్యంగా రికార్డ్ చేసి పాకిస్తాన్ కు పంపే ప్లాన్ లో ఇతడు మునిగిపోయినట్లు విచారణలో వెల్లడైంది. తన గుట్టు రట్టవుతుందని పసిగట్టిన ఈ గూఢచారి ఆధారాలు దొరకకుండా తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరం తన దగ్గర లేకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ అతని బ్యాగ్ లో దొరికిన ఒక నోట్బుక్ ఇతని బండారం మొత్తం బయటపెట్టింది. అందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ ఫోన్ నంబర్లు ఉండడం గమనార్హం. పెట్రోపోల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ కు పారిపోయేందుకు ఇతడు వేసిన ప్లాన్ ను ఎస్టీఎఫ్ బృందాలు బంగావ్ సమీపంలో వమ్ము చేశాయి. ఈ కేసులో మరో కీలకమైన మలుపు ఏంటంటే రాణా రఫ్ కు ప్రత్యక్షంగా సహకరిస్తూ నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు ఇప్పించిన మహ్మద్ ఎజాజ్ అనే మరో స్థానిక వ్యక్తిని కూడా కోల్కతాలోని టాప్సియా ప్రాంతంలో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో ఎజాజ్ ను పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ గూఢచారి రాణా రఫ్ కు గతంలో పశ్చిమ బెంగాల్లో పట్టుబడిన ఉగ్ర మార్చ్యూల్స్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సరిగ్గా ఈ ఏడాది జూలై చివరి వారంలో తూర్పు బర్ధమాన్ జిల్లాలో భద్రతా బలగాలు ఒక భారీ గూఢచార్య మాడ్యూల్ ను సేధించాయి. ఆ కేసులో హమీం మోండల్, అతని ప్రియురాలు అర్పితా సర్కార్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు పాకిస్తాన్ కు చెందిన గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి నెట్వర్క్ లో నిరంతరం టచ్ లో ఉన్నట్లుగా బయటపడింది. ముఖ్యంగా అర్పితా సర్కార్ ను ఉపయోగించి మన దేశ రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని లాగేందుకు వారు హనీ ట్రాప్ ఆపరేషన్ నడిపించినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దొరికిన ఈ రాణా రౌఫ్ కు ఆ హనీ ట్రాప్ బ్యాచ్ కు మధ్య ఏమైనా కనెక్షన్ ఉన్నాయా అని ఎస్టీఎఫ్ ఆరా తీస్తోంది. అరెస్ట్ అనంతరం రాణా రఫ్ ను స్థానిక హాస్పిటల్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బరాసత్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ ఇద్దరు నిందితులకు 14 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. నిషేధిత ఉగ్రవాద స్థలాలతో ఇతనికి సంబంధాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం ముందు దొరికిన ఈ పాక్ గూఢచారి నుంచి ముందు ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి.